నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. పశ్చిమ నియోజకవర్గం ఎంపీ కేశినేని శివనాథ్ క్యాంపు కార్యాలయంలో ఆటోల పంపిణీ కార్యక్రమం. ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో పశ్చిమ నియోజకవర్గంలో 3 ఆటో కార్మికులకు 3 ఆటోలు పంపిణీ చేశారు. ఆటో కార్మికులకు ఆటోలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఉమ్మడి కృష్ణా జిల్లాల గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లాహ్, సితారా జంక్షన్లోని టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ విజయదుర్గ గూడ్స్ ఆటో ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్కి చెందిన 3 కార్మికులకు 3 ఆటోలు పంపిణీ. ఆటోలు అందుకున్న కార్మికులు 44వ డివిజన్కి చెందిన తామా పవన్ కుమార్, 45వ డివిజన్కి చెందిన చింతా వెంకటనారాయణ, ఎండి జాఫర్ బాషా. కొట్టు ఆరం కొట్టు తక్కువ ఇక్కడ ఏంటంటే లడ్డు కట్టి కిరాయి వాళ్ళు విజయవాడ నగరంలో మొట్టమొదటిసారిగా ఎక్కువ పేదవాళ్ళు ఆటో నడుపుకొని బతుకుతారు. మరి వాళ్ళకు లోన్ సదుపాయం కావాలంటే ఎవరో ఒకళ్ళు షూరిటీ ఉండాలి. మరి దాన్ని షూరిటీలు అలాగే ఫస్ట్ డౌన్ పేమెంట్ 40,000 విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు తన సొంత డబ్బులు 40,000 కంటగా కాకుండా బ్యాంకుకి కూడా ఆయనే షూరిటీ ఉండి కొన్ని వందల ఆటోలు ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఆటో కార్మికులకి ఆటోలు ఇచ్చింది. ఇది ఒక మంచి పరిణామం. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ముందు ఉపయోగించుకోవడమే కాదు, దాని సద్వినియోగం కూడా చేసుకోవాలి. ఏదైతే 40,000 ఆయన డౌన్ పేమెంట్ కట్టి బ్యాంకు లోన్కి షూరిటీ ఉన్నాడో చక్కగా మీరు కూడా ఆ బ్యాంకు లోన్ని పూర్తి చేసుకోగలిగితే ఈసారి మళ్ళీ మీకే సొంతంగా లేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పు చేసినా సరే బెయిల్ ఇవన్నీ మనకి 43,000 కోట్ల రూపాయలు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు జైల్లో ఉన్నారు. ప్రజాధనాన్ని అంత దోచుకున్న బయటకు వచ్చాడు. దాదాపు 12 సంవత్సరాలు అంత అవుతుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా అంబాడు వ్యాపారం చేసి ముమ్మాటికి తప్పు కాబట్టి కట్టం పరమొత్తం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కూడా డబ్బులు పాడు చేయకుండా చక్కగా ఆ బ్యాంకు లోన్లు కానీ కట్టగలిగితే మళ్ళీ మీకు లోన్లు ఇతర వ్యాపారాలకి లోన్లు ఇస్తారు. ఇది ఒక మంచి అవకాశం. రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మరి పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు చేపట్టడం అందరికి కూడా ఆనందం, అలాగే హర్షణీయం కూడా. ఎందుకంటే ప్రజాప్రతినిధి కాకముందు చేయడం వేరు, అయిన తర్వాత చేయడం వేరు. అయిన తర్వాత మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం అంటే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలని, పేదరికం లేని సమాజం నిర్మించాలన్నది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈ కార్యక్రమాలు అవుతుంది. మన రంజాన్ పాప మన పదవుల గారు రంజాన్ పాప ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇది వీటికి ఎంతో డబ్బు అయింది. అయినా సరే పేదరికంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా నిలబడాలనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా దీనికి ఏదైతే ఉందో చెప్పానో ప్రతి ఒక్కరూ లోన్ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా కట్టి
వాళ్ళ విజయాన్ని మీరు చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శుభాకాంక్షలు. ఈరోజు ప్రారంభ రోజున గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి పేదవాడికి ఆర్థిక చేయూతనివ్వడం కోసం గతంలో ఎప్పుడు లేని విధంగా తన సొంత డబ్బులతో మొదటి ట్రిప్పుగా 150 ఆటోలకి 40,000 రూపాయలు చొప్పున తనే డౌన్ పేమెంట్ పెట్టి వాళ్ళ కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి కేసీఆర్ చిన్ని గారికి కార్మిక పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తామన్నాం. చిన్ని గారు ప్రజల మనిషి. రాజకీయాల్లోకి రాకముందు కూడా ఎంతోమందికి పేదవాడికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి, ఈ బాధితులకు సహాయం చేసినటువంటి వ్యక్తి, ఎంతోమంది పేద విద్యార్థులకి మరి స్కాలర్షిప్లు కానీ ఫీజులు కానీ అట్లాగే వైద్య నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళకు కూడా తను చేయగలిగిన మేరకు చేస్తూ ప్రజల మనిషిగా ప్రజల మధ్య ఉంటూ మరి ప్రజలు 2,85,000 మెజార్టీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ రుణం తీర్చుకోవాలని ప్రతి క్షణం కష్టపడుతూ ఉన్నారు. మరి 7 నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలకే కాదు అండగా ఉంటూ నాయకులందరినీ కలుపుకొని ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నటువంటి చిన్ని గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకన్న గారు చెప్పినట్లుగా ఇవాళ ఈ 150 మంది వాళ్ళు కరెక్ట్గా కట్టినట్లయితే ఏ విధానంతో ఇచ్చారో ఆ విధానంగా వాళ్ళు కూడా నడవలసినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారం ఉంటే ప్రజలకు పనిచేస్తాం, అధికారం లేకపోతే ప్రజల పక్షాన పోరాటం చేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ నైతిక సిద్ధాంతమే పేదవాడికి అండగా ఉంది. కాబట్టి ఈరోజు పేదవాడికి అండగా ఉన్నటువంటి చిన్ని గారిని అట్లాగే అనేకమైనటువంటి స్కిల్స్ మహిళలు కూడా ఆర్థిక చేయూత కోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి దాంట్లో నైపుణ్యత వచ్చే విధంగా ట్రైనింగ్ ఇప్పించినటువంటి వ్యక్తి చిన్ని గారు. మరి చిన్ని గారి వాళ్ళ ప్రజల్లో మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్న ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మొదటి రోజు రంజాన్ ప్రారంభం సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ చిన్ని గారి యొక్క సారథ్యంలో మన పశ్చిమ నియోజకవర్గం నాయకులు అలాగే మాజీ శాసనమండలి సభ్యులు వెంకన్న గారు అలాగే కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మీరా గారు అలాగే ఫతావుల్లా గారు వీళ్ళందరూ కూడా కలిసి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అనేది ఏదైతే ఆశయాల మీద కలుస్తున్నారో అదే ఆశయాల్ని కొనసాగించడానికి మన పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని విజయవాడలో అత్యధిక మెజారిటీ ఆయన పొంది మళ్ళీ ఆ ప్రజల హృదయాల్లో గెలుచుకోవాలని చెప్పి చేపట్టిన కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న కార్యక్రమం. ఎందుకంటే మన అందరూ తెలుసు రాజకీయాలకు రాకముందు ఆయన చేపట్టిన కార్యక్రమాల గురించి మేము అందరూ వివరించాల్సిన అంశాలు ఉన్నాయి. కానీ అది గెలిచిన తర్వాత కూడా నాయకులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తి మా ఎంపీ గారు. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో పార్లమెంటేరియన్ అంటే కేసీనేని చిన్ని అనే విధంగా మన పార్లమెంట్ సభ్యులు కేసీనేని చిన్ని గారు పని చేసుకుంటూ పోతున్నారు. సహజంగా ఒక ఎంపీ అంటే రోడ్లు అలాగే నేషనల్ హైవేస్ ఈ పనులు చూస్తారా అని చెప్తారు. కానీ మన కేసీనేని చిన్ని గారు గెలిచిన రోజు నుంచి విజయవాడ పార్లమెంట్కు అభివృద్ధి పనులు ఏమేమి కావాలో ఆ పనులు పార్లమెంట్లో శాంక్షన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో శాంక్షన్ చేయించుకుంటూ అలాగే పేదవాడికి కూడా ఆయన ఇక్కడ ఆదుకుంటున్నారు. కులాలు మతాలకు అతీతంగా పేదవాళ్ళకి కూడా ఆదుకుంటానని ఏదైతే ఆయన ఎంపీగా నిలబడినప్పుడు ప్రతిజ్ఞ చేశారో అదేవిధంగా ఈరోజు కూడా ఆయన ప్రతి ఒక్క పేదవాళ్లకు ఆదుకుంటూ ఈరోజు ఆయన సొంత నిధులతో డౌన్ పేమెంట్ కట్టి 40,000 డౌన్ పేమెంట్ కట్టి ఈరోజు బుద్ధా వెంకన్న గారు అలాగే నాగుల మీరా గారి చేతుల మీదుగా ఇవాళ ఆటోలు ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మేము కేసీనేని చిన్ని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.